నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది లేడీస్కి ఒక అద్భుతమైన అలవాటు ఉంటుందండి. ఏంటో తెలుసా? స్టిక్ నోట్స్ ఉంటాయి కదా. స్టిక్ నోట్స్ కేవలం పిల్లలకి మాత్రమే పరిమితం కాదు. మనము ఆడవాళ్ళము రెగ్యులర్గా మన కిచెన్లో కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఇంటికి కావాల్సిన వస్తువులు మర్చిపోయాము, లేదా రేపు ఏం చేయాలో అనే దాని గురించి ఒక చిన్న రిమైండర్ లాగా మనం స్టిక్ నోట్స్ మీద రాసుకొని మన ఇంట్లో ఒక గోడకో, కిచెన్లో ఉండేటువంటి ఫ్రిడ్జ్కో అలా చక్కగా పేస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటి అంటే మనకి ఏదన్నా మనం బిజీగా ఉండి, మన మైండ్ బిజీగా ఉండి మర్చిపోయినా కూడా ఆ స్టిక్ నోట్స్ మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. సో రిమైండర్స్ అనేవి ఎప్పుడు ఫోన్ ద్వారానే మనం ఉపయోగించుకోకూడదండి. రిమైండర్స్ అనేవి మనకు కళ్ళతో చూస్తూ, కళ్ళకు అలా కనిపించేలా ఎప్పుడు నిరంతరం రెడీగా అలా కనపడుతూ ఉండాలి. అప్పుడు చాలా చాలా అంటే మిస్ కాకుండా ఉంటాము. అని చాలా మంచి పద్ధతి కూడా అది. ఓకే, సో ఇప్పటి నుంచి ఈ అలవాటు ఒకవేళ మీకు లేకపోయింటే కనుక తప్పకుండా స్టార్ట్ చేయండి. మరి ఈరోజు అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? కొబ్బరి దిబ్బ రొట్టి. మామూలుగా దిబ్బ రొట్టె అంటే అందరికీ తెలుసు, కొంచెం లావుగా ఉంటుంది. మిగిలిపోయిన పిండితో సాధారణంగా మనం దిబ్బ రొట్టెలు చేసుకుంటూ ఉంటాము. అండ్ ఈ రోజు కొబ్బరి కాంబినేషన్లో ఇది ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి దిబ్బ రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం పొడి 1/2 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూన్. కొబ్బరి దిబ్బ రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో చాలా చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. అంటే పెద్ద కష్టమైనది ఏమీ కాదు. మీరు అప్పటికప్పుడు అనుకొని కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. కాకపోతే మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉండాలి. ఇడ్లీ పిండి సాధారణంగా మనం ఈరోజు తయారు చేసాము అంటే ఒక 3 రోజుల పాటు 100% ఉంటుంది. కానీ ఒక 2 డేస్ ఇడ్లీ తిన్న తర్వాత నెక్స్ట్ డేకి ఏంటి అంటే అబ్బా మళ్ళీ ఇడ్లీలే తినాలా అనిపించవచ్చు. సాధారణం, రొటీన్గా ఏ పని చేసినా కూడా అది కష్టంగానే ఉంటుందండి. సో ఇడ్లీ పిండి మనకు 2వ రోజో లేదంటే 3వ రోజో మనకు ఇడ్లీలే తిని బోర్ కొడుతుంటే కనుక ఇలా చక్కగా ఆరోగ్యకరంగా ఈ రొట్టె తయారు చేసుకోవచ్చు. అండ్ కొబ్బరి కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పుడూ కూడా మన వంటలో ఉపయోగించేటువంటి నూనె ఏదైతే ఉందో దాన్ని సాధ్యమైనంత వరకు కుకింగ్ కోకోనట్ ఆయిల్తో రీప్లేస్ చేసుకుంటే చాలా బెటర్. సో ఇప్పుడు మనకు అథెంటిక్ స్టోర్స్ చాలా వచ్చాయండి. నాణ్యమైన కొబ్బరి అంటే కొబ్బరి నూనె అంటే ఏంటి? తలా కొబ్బరి నూనె కాదు, వంట కొబ్బరి నూనె దొరికేటువంటి ప్రాంతాలు మనకు చాలా ఉన్నాయి. సో వెళ్ళండి, రీసెర్చ్ చేయండి, తీసుకోండి. చాలా చాలా డిఫరెంట్ రిజల్ట్ మీరు గమనిస్తారు. అంతేకాకుండా మనకి కొబ్బరి అనేది జీర్ణక్రియని కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండేటువంటి వైటమిన్ సి కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవి జుట్టు పెరుగుదలకు, స్కిన్ హెల్త్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తాయి. అంతేకాకుండా ఇంకో ఓవరాల్గా మంచి ఎనర్జీ, మంచి కంఠపుష్టి అండ్ రుచి కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇలా మనకు కొబ్బరితో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముందుగా ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కొబ్బరిని చక్కగా తురుముకొని పెట్టుకున్నాము. అలాగే ఇడ్లీ పిండి రెడీగా ఉంది, బెల్లం పొడి. సో చెప్తాను, చాలా ఈజీ అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. పెద్ద టైము పట్టదు, పెద్ద కష్టం కూడా కాదు. సో ముందులా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. సో మనకి కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టుగా మనము ఇడ్లీ పిండి తీసుకుందాం. పిండి మరీ లూజ్గా ఉండకుండా చూసుకుందాం. ఆ తర్వాత దీంట్లో కొబ్బరి తురుము, ఆ తర్వాత కాస్త బెల్లం పొడి, తీపికి సరిపడా బెల్లం పొడి. మరీ ఎక్కువ తీపి అక్కర్లేదు, పొద్దున పూట అంత తీపి ఎవరు తింటారు అనుకుంటే కనుక కొంచెం లైట్గా వేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మనము బాగా మిక్స్ చేయాలి. విస్క్తో మిక్స్ చేసుకుంటే ఇంకా బెటర్ అండి. నేను ఇప్పుడు మిక్స్ చేస్తాను విస్క్తో కూడా. స్పూన్తో మిక్స్ చేసేసుకొని చక్కగా విస్క్ తీసుకొని, ప్రతి ఒక్కరింట్లో సాధారణంగా ఉంటుంది. సో చక్కగా ఇలా కలిపేసుకోవాలి. అంటే మనకి కొబ్బరి వేసాం కదండి, అందుకు విస్క్ అన్నమాట. సో మామూలుగా ఏంటి అంటే అవసరం లేదు, మామూలు ఇడ్లీ పిండి మామూలుగా జనరల్గా మనం వేసుకునే వాటికి అవసరం లేదు. కానీ మనం కొబ్బరి వేసుకున్నాం కాబట్టి వేసుకోవాలి. ఇది పిల్లలు ఇష్టపడతారు. డెఫినెట్గా ఒక చిరు తీపి ఉంటుంది కాబట్టి పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. అండ్ స్వీట్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు అద్భుతంగా ఇష్టపడతారు. ఇంకా వేరే ఉప్పులు అట్లాంటివి ఏమీ వేయట్లేదు మనం ఎక్స్ట్రాస్. బేసిక్గా ఈ దిబ్బ రొట్టెలు అవన్నీ కూడా వేడివేడిగా తింటేనే బాగుంటుంది. అలా పెనం మీద నుంచి అలా ప్లేట్ మీద పడి, సో అది మనకు నెయ్యితోనో లేకపోతే ఈరోజు మనం స్పెషల్గా తేనెతో తింటున్నాము, అలా తింటేనే చాలా బాగుంటుంది. చల్లగా అయిపోతే ఏ దోశ అయినా బాగుండదు, ఏ టిఫిన్ అయినా కూడా సాధారణంగా బాగుండదు కదా. సో ఇది వేడివేడిగా అలా చేసుకుని అలా మన ప్లేట్లోకి తింటే ఆహా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు మన ఇంట్లో ఇడ్లీ పిండి ఎప్పుడైతే ఉందో ఈ వారంలో ఖచ్చితంగా తయారు చేసుకోండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందామా.
ఇప్పుడు దిబ్బ రొట్టె పెనం కూడా అందరికీ తెలుసు, ఇలా కొంచెం లోతుగా ఉండాలి. అండ్ దిబ్బ రొట్టెకి మనము ఎక్కువ పిండి తీసుకుంటాము, బాగా లావుగా వేసుకుంటాము. ఒకవేళ ఇలాంటి ప్యాన్ లేకపోయినా కూడా, జనరల్గా ఉంటుంది అందరి ఇళ్లలో, ఒకవేళ లేకపోయినా కూడా మీరు మామూలుగా దోశ పెనం ఉన్నప్పటికీ కూడా సో అలా పైన నుంచి వేసుకొని దాన్ని లైట్గా తట్టండి. గరిటెతో మొత్తము రౌండ్గా చేసుకోకుండా లైట్గా తడితే కూడా మీకు అదే వస్తుంది. కాకపోతే ఇలా ఆల్రెడీ గుంతగా ఉంటే ఏంటి అంటే కొంచెం ఈజీగా ఉంటుంది, షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది మీరు మామూలుగా ఏదైనా పూజలు పండగలు ఉన్న రోజు కూడా చేసుకోవచ్చు. అంటే అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. కొబ్బరి అది ఉంది కదా, సో హాయిగా పెట్టచ్చు. మనం బూరెలు బొబ్బట్లు ఇవన్నీ పెడుతున్నప్పుడు ఇది ఎందుకు పెట్టకూడదు? ఇడ్లీ పిండి ఇదే కదా. సో చాలా అంటే బెల్లం కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైంది కాబట్టి సో ముఖ్యంగా పండగల టైంలో మనం నైవేద్యంగా పెట్టే దాంట్లో కూడా ఒక చిన్న ఐటమ్గా మనం వాడుకోవచ్చు. కాకపోతే మరీ పెద్దగా కాకుండా చిన్నగా ఒక అప్పాల్లాగా చేసుకుంటే కూడా బాగుంటుంది కదా, ఎవరు కాదంటారు. సో ఇది కేరళ స్పెషల్ వంట అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కేరళలో కొబ్బరి కానివ్వండి, ఇటువంటి స్వీట్కి సంబంధించి కొబ్బరి కాంబినేషన్లో చేసేవన్నిటిని కూడా చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే వీటిని అప్పాలు అని కూడా అంటారు. ఆపం అంటాం కదా, మనం మామూలుగా పెళ్ళిళ్ళకి అది వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటారు. కొందరు కొబ్బరి వేస్తారు, కొంతమంది కొబ్బరి గ్రైండ్ చేసేసి వేసేస్తారు. సో మనకు తెలియదు అనమాట. సో మనం ఏంటంటే గ్రైండ్ చేయకుండా మనం డైరెక్ట్గా వేసేసి కలిపేసాము. ఆపం, కేరళ ఆపం. సో ముందు కాస్త నెయ్యి వేసుకుందామండి పెనం మీద, సో దట్ కొంచెం మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఇడ్లీ పిండి ఏదైతే ఉందో దాన్ని కొంచెం లావుగా వేసేసుకుందాం. జస్ట్ ఇలా తడితే సరిపోతుంది రౌండ్గా. దీన్ని ఖచ్చితంగా నెయ్యితోనే కాల్చుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం కొబ్బరి వేసాము, బెల్లం వేసాం కాబట్టి మన టేస్ట్ అలాగే అంతే కమ్మదనంతో రావాలి అంటే నెయ్యి. సో దీన్ని చక్కగా మనము నెయ్యితో కాల్చుకుందాం. చాలా సిమ్లో ఉండాలండి ఇది, ఎందుకంటే లావుగా వేసాం కాబట్టి. ఎప్పుడైనా ఏదైనా కూడా కొంచెం మనం లావుగా వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకునే దాన్ని మనము ఉడికించుకోవాలి. సో ఇలా చక్కగా మూత కూడా పెట్టేద్దాము. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. ఈరోజు చుక్కకూర ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. చుక్కకూరలో అధికంగా విటమిన్ ఏ అలాగే మెగ్నీషియం ఉంటాయి. అందుకే చుక్కకూర ఎక్కువగా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మరి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి అంటే చుక్కకూరను ఎక్కువగా తినడం మొదలు పెట్టేసేయండి. ఇలా ఎదుగుండి ఇలా రెండు వైపులా కాల్చుకున్నాం. ఎంత మంచి రంగు వచ్చింది చూసారా? ఓకే, సో ఇటువైపు తిప్పి చూస్తే కూడా మనకు చక్కగా ఇలా కాలిపోయింది. ఇలా ఇంత లావుగా వస్తుందన్నమాట. అండ్ దీని కాంబినేషన్ మనకు తేనె. సో మామూలుగా మనకు చెరుకు పానకం ఉంటుంది. చెరుకు పానకం కూడా చాలా ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది. సో కొంతమంది ఏంటి అంటే మన ఇంట్లో అంటే ఎక్కడైతే ఎక్కువగా దొరుకుతుందో సో ఇటువైపు వేరే వైపు తెచ్చుకొని కూడా పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఏ ప్రాంతంలో అయితే దొరకదు, కొన్ని ప్రాంతాల్లో అసలు దొరకదు, మనకి నాణ్యమైనది దొరకదు. కొన్ని ప్రాంతాల్లో, గోదావరి ప్రాంతాల్లో చాలా బాగా దొరుకుతుంది. సో మా ఇంట్లో కూడా తెచ్చుకొని పెట్టుకున్నాను. సో ఇటువంటివి తయారు చేసుకున్నప్పుడు మాత్రం 100% ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఈ రోజు మన దగ్గర అది లేదు కాబట్టి మనం తేనెతో టేస్ట్ చేస్తున్నాము. సో మన ఇంట్లో చెరుకు పానకం ఉంటే హ్యాపీగా అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందామా? సో చెప్పాను కదా, మనం తేనె తీసుకుని పైన నుంచి చక్కగా ఇప్పుడు మనకు ప్యాన్ కేక్ మీద వేసుకుంటాం కదా అలా వేసేసుకోవచ్చు. సో వద్దు అక్కర్లేదు, ఆల్రెడీ బెల్లం ఉంది కాబట్టి మాకు ఆ స్వీట్నెస్ సరిపోతుంది, ఇంకా తేనె ఏం అక్కర్లేదు అంటే సో హ్యాపీగా అలా కూడా తినేయచ్చు. ఇది తేనె అనేది ఎవరెవరి ఇష్టాన్ని బట్టి మనం యాడ్ చేసుకునేదండి. ఓకే, సో ఇలా కేరళ స్పెషల్ వంటకం కొబ్బరి దిబ్బ రొట్టి రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి దిబ్బ రొట్టి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం పొడి 1/2 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూన్. కొబ్బరి దిబ్బ రొట్టి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఇడ్లీ పిండి, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో కలిపెట్టుకున్న పిండిని వేసి నెయ్యితో సన్నని మంటపై రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైన నుంచి తేనెతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి దిబ్బ రొట్టె రెడీ. చూసారు కదా,
కొబ్బరి దిబ్బ రొట్టె ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పైన మాత్రం కరకరలాడుతూ ఉండండి చాలా. ఆహా, సూపర్. ఒక పీస్ నేను ఆగలేకపోయాను నేనైతే. లోపలైతే అద్భుతంగా ఉడికిందండి, చాలా బాగుంది. చాలా లెస్ స్వీట్ లాగా అనిపిస్తుంది నాకైతే, అసలు ఏం తెలియట్లేదు కూడా. చాలా తక్కువ ఉంది, లైట్గా ఉందన్నమాట, కానీ అది బాగుంది. అలా ఉండడం చాలా బాగుంది యాక్చువల్లీ, చాలా టేస్టీగా ఉంది. పైన నుంచి తేనె కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. సూపర్ అండి. తప్పకుండా ఇంత సింపుల్ దిబ్బ రొట్టె మీరు ట్రై చేయకుండా ఉంటే అస్సలు బాగోదు, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదామా? మరి నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటో తెలుసా? గోధుమ రవ్వ లడ్డు. సాధారణంగా మనం రవ్వ లడ్డు తయారు చేస్తాము, ఇది రానిదే ఎవరికి, అందరికీ వచ్చిందే. కానీ గోధుమతో రవ్వ లడ్డు, అసలు ఈ గోధుమ ఏంటి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోధుమ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదం తరుగు కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, బెల్లం పొడి 1/2 కప్పు, ఉప్పు చిటికెడు. గోధుమ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే కనుక మామూలుగా రవ్వ లడ్డు అంటే మనం ఇదే రవ్వనే వాడతాం కదా, మనకి బొంబాయి రవ్వ, సూజీ అంటూ ఉంటాము. కానీ ఎప్పుడైనా గోధుమ పిండి అలాగే రవ్వ ఈ కాంబినేషన్లో లడ్డు తయారు చేశారా? లేకపోతే ఈరోజు నేర్చేసుకోండి. సో చాలా హెల్దీ అండి. ఇక్కడ మనకు గోధుమ పిండి చూసుకున్నాం, తర్వాత రవ్వ చూసుకున్నా, కొబ్బరి పొడి ఏదైనా కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదే అనమాట. అంటే ఓవరాల్గా ఈ లడ్డూలో విటమిన్స్, ఖనిజాలు, తర్వాత ఫైబరు ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. గోధుమ పిండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే కొన్ని ప్రాంతాల్లో మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా గోధుమ పిండితో ఒక హల్వా చేస్తారు. సో జస్ట్ గోధుమ పిండి వేయించేసి అందులో కాస్త నెయ్యి వేసి ఒక చిన్న హల్వా లాగా చేసి ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి నడుముకి, తర్వాత వాళ్ళ బలానికి చాలా హెల్ప్ చేస్తుందని చెప్పారనమాట. సో అలా మనకి గోధుమ పిండితో చాలా, అంటే మనకి వైడ్లీ యూజ్డ్, ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా గోధుమ పిండి అంత వైడ్లీ యూజ్డ్ ఇంకేది ఉండదు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ రోజు ఈ చక్కగా ఈ లడ్డు తయారు చేసుకుందాము. దీన్ని చేసుకొని మనం చక్కగా ఒక సీసాలో పెట్టేసుకున్నాము అంటే గ్లాస్ బాటిల్లో, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు. బయట పెట్టుకుంటే ఒక 3-4 డేస్ ఫ్రెష్గానే ఉంటుంది, అంటే వాతావరణాన్ని బట్టి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే 100% మనకు వారం రోజుల పాటు కరెక్ట్గా ఉంటుందన్నమాట. సరే, మరి ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సాధారణంగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా పాపం ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే మన అమ్మలు ఏంటి అంటే వాళ్ళకి ఎంత హెల్తీగా పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఇలా తయారు చేయండి. గోధుమ మంచిది, గోధుమ పిండి మంచిది, రవ్వ కూడా ఎదిగే పిల్లలకు చాలా ఇంపార్టెంట్. ఏదైనా అండి, షుగర్స్ కూడా ఎంత ఉండాలో అంత ఉండాలి పిల్లలకు. మరి 0 షుగర్స్ మనందరం కూడా ఎంతో కొంత తినే పెరిగాం. కాకపోతే ఏంటి అంటే అప్పుడు అంత అవగాహన లేదు, ఇప్పుడు అవగాహన ఉంది. కాస్త నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. సో మనం ఇక్కడ ఏం తీసుకున్నాము? జీడిపప్పును చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము, అలాగే బాదం పప్పుని మాత్రం తురుముకున్నాం అనమాట. సో ఇది 2 రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వేయించేసుకుందాం. బాదం పప్పు లైట్గా మనకు వేగిన తర్వాత జీడిపప్పు తీసుకుందాం. ఎప్పుడు కూడా లడ్డూలకు, స్వీట్లకు నెయ్యే బెటర్. మామూలుగా కూడా అండి మన వంటలలో పోపు వేసుకునేటప్పుడు, అంటే మనకి అనుకూలంగా, అంటే మనం అంత కొనగలుగుతున్నాము అన్నప్పుడు నూనె అలాగే నెయ్యిని కలిపి మనం పోపు వేసుకుంటే టేస్ట్ గురించి ఇంకా చెప్పనక్కర్లేదు, అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. సో అంటే ఆయిల్లో ఉండేటువంటి ఫ్యాట్స్ కన్నా కూడా మనకు నెయ్యిలో ఉండేటువంటి ఫ్యాట్స్ చాలా ముఖ్యము, చాలా మంచివి ఎవరికైనా, మనకైనా పిల్లలకైనా కూడా. కాకపోతే కొంచెం మనకు ధర ఎక్కువ, బడ్జెట్ కాస్త పెరుగుతుంది. నెయ్యి ఎక్కువగా వాడినప్పుడు ఆబ్వియస్లీ మనకు బడ్జెట్ కాస్త పెరుగుతుంది కాబట్టి అదొక్కటి చూసుకోవాలి. అదర్వైజ్ నెయ్యికి రీప్లేస్మెంట్ అసలు ఏది లేదు. సో బాదాం కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుందాం. అండ్ చాలామంది అంటారు నెయ్యి తింటే లావ్ అయిపోతారు అని. నెయ్యి ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో నూనె ఫ్యాట్ అవసరం అసలు లేకపోయినా పర్వాలేదు, కానీ నెయ్యి ఫ్యాట్ అనేది ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మంచి గుడ్ ఫ్యాట్స్ అంటారు కదా, సో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి 2 స్పూన్ల నెయ్యి ఎప్పుడూ ఏ అన్యాయము చెయ్యదు, మన బాడీకి మేలే చేస్తుంది. సో ఒకవేళ మీకు వీలుండి
నెయ్యి మీరు లావ్ అయిపోతున్నారు అని తినకపోతే కనుక అది చాలా చాలా రాంగ్. ఇంతింత తింటే ఎవరైనా అవుతారు. 2 స్పూన్ల నెయ్యి ఖచ్చితంగా అవసరం. సో ఇది కొంచెం మనం వేయించేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేగిపోయింది కాబట్టి దీన్ని మనం ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా. సో సిమ్లో పెట్టేసుకొని ఇంకొంచెం మనం నెయ్యి తీసుకుందాం దీంట్లోకి. దీంట్లో ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ వేసి వేయించేసుకుంటున్నాం. కొంచెం మనకు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఏదైనా మామూలుగా ఉప్మా చేసుకునేటప్పుడు కూడా వేయించుకుంటాం కదండి. వేయించరా మీరు? ఖచ్చితంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ కొంతమంది వేయించరు అని కూడా నేను చూశాను. వేయించాలి. ఏదైనా స్వీట్ అయినా మనం ఉప్మా ఏది చేసుకున్నా కూడా ఖచ్చితంగా రవ్వ వేయించుకోవాలి. ఇది కొంచెం మనకి లైట్గా దూరగా వేగాలి. ఇది మనకు లైట్గా వేగింది కదా. సో మనకు స్మెల్ కూడా తెలిసిపోతుంది. అంటే రవ్వ వేగిన తర్వాత స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో ఆ తర్వాత ఇందులోనే మనం కాస్త గోధుమ పిండి వేసుకుందాం. సో ఇలా మనం ఫుల్గా వేయనక్కర్లేదండి. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి దానికి 1/2 కప్పు గోధుమ పిండి తీసుకుంటే సరిపోతుంది. ఫుల్ ఈక్వల్ క్వాంటిటీస్ అక్కర్లేదు, కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది కూడా ఒక్కసారి మన గోధుమ పిండి కూడా పెద్ద టైం కూడా పట్టదు వేగడానికి. ఇది మనకు లైట్గా వేగింది, ఆల్మోస్ట్ అయిపోయింది అన్నప్పుడు చివరిగా మనం కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి పొడి ఫాస్ట్గా వేగిపోతుంది కదా. సో వీటికి పట్టినంత టైం కూడా పట్టదు దానికి. సో మధ్య మధ్యలో మనం కాస్త నెయ్యి కూడా వేసుకుంటూ ఉండొచ్చు. అంటే మనకి వేగే ప్రాసెస్ ఇంకా టేస్టీగా, అంటే ఎలా వేగుతుంది అన్న దాన్ని బట్టే మనకు లడ్డు టేస్ట్ అండి. సో ఏంటంటే మనకు చక్కగా మధ్య మధ్యలో అలా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇది మనకు చక్కగా వేగింది కాబట్టి దీంట్లో మనం కాస్త కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాం. ఇది మనం ఆల్మోస్ట్ ఒక మీడియం సైజులో ఒక ఫుల్ కప్పు వేసేసుకున్నాం. సో ఇది మనకి డెఫినెట్గా రంగు మారాలి. అంటే కొంచెం మనకు లైట్ బ్రౌనిష్ ఉంటుంది కదా, మరీ మాడకుండా. కంచు పాత్రలు కాబట్టి వేడి బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఫాస్ట్గానే అయిపోతుంది. అప్పట్లో అందుకే అనుకుంటా వంటలు ఎంత 100 మందికి చేసినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోయేది. ఎక్కువ ఇదే పాత్రలు వాడుతూ ఉండేవాళ్ళు కదా. సో హీట్ కూడా ఎక్కువసేపు అందులో ఉంటుంది. అలాగే మనకి వన్స్ వేడెక్కడమే కష్టం, కానీ వన్స్ వేడెక్కింది అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది వంట. సో చిటికెడు ఉప్పు కూడా వేసుకుందామండి లైట్గా. అంటే జస్ట్ మనం మామూలుగా బొబ్బట్లలో వాటిలలో ఎట్లా వేస్తామో అలాగే లైట్ సాల్ట్ అనమాట, చాలా కొంచెం. సో ఆ తర్వాత దీంట్లో మనం తీపికి సరిపడా బెల్లం పొడి కూడా వేసేసుకుందాం. కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చింది చూసారా. ఎస్, ఇదే టైంలో మనం కాస్త బెల్లం పొడి కూడా వేసేసుకుందాం. యాక్చువల్గా అంటే మేము చూస్ చేసుకునే బెల్లం పొడిలో మరీ ఎక్కువ స్వీట్నెస్ ఉండదు. సో అందుకు 1 కప్పు ఫుల్గా సరిపోయింది. మరీ చప్పగా ఉంటే కూడా రవ్వ లడ్డూలు బాగోవు. సాధారణంగా చాలామంది పంచదారతో చేస్తూ ఉంటారు, కానీ ఈసారి మీరు బెల్లంతో ట్రై చేయండి, బాగుంటుంది. ఇది ఒక 2 నిమిషాలు ఇలా వదిలేసామంటే మనం కొంచెం దీన్ని చల్లార్చాలి. చల్లారిస్తే తప్ప అఫ్కోర్స్ నెయ్యి సహాయంతోనో లేకపోతే లైట్గా పాలు వేసుకునో, అంటే ఎవరెవరి స్టైల్ని బట్టి, అంటే ఎవరెవరికి ఎలా అనుకూలంగా ఉంటే వాళ్ళు ఆ పరంగా తీసుకొని లడ్డూలు చుట్టుకోవడమే అనమాట. సో ఒక్కొక్కరికి కామన్ మెథడ్స్ కొన్ని ఉంటాయి కదా. బొబ్బట్లు చేసేటప్పుడు కొన్ని కామన్ మెథడ్స్ ఉంటాయి, లడ్డూలు చుట్టేటప్పుడు కొన్ని కామన్ మెథడ్స్ ఉంటాయి. సో అది ఇంకా మీ ఇష్టం. కొంచెం పాలు తీసుకొని పాలు అలా వేసుకుంటూ కూడా మీరు లడ్డూలు చాలా సింపుల్గా చుట్టేసుకోవచ్చు. కొంతమంది ఆ వేడి మీదనే నెయ్యి సహాయంతో కూడా చుడుతూ ఉంటారు. ఇంక అది మీ ఇష్టం. ఏమేం పదార్థాలు వేయాలి అనేది మాత్రం మా అమృతం కార్యక్రమం నేర్పిస్తుంది. లడ్డూలు చుట్టుకోవడం ఇంకా మీ వంతు. సో దీంట్లో ఇంకొంచెం మనం నెయ్యి వేసుకుందాం. రంగు అయితే కరెక్ట్గా మారిపోయిందండి. సో బెల్లం కూడా మనకు లైట్గా కరిగిపోయింది. సో చివరిగా ఇదిగోండి మనం ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా వేసేసుకొని కలిపేసుకుందాం.
అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. ఉలవచారు చాలా చాలా మంచివండి ఆరోగ్యానికి. ఎందుకంటే ఇవి మనకు కిడ్నీలో స్టోన్స్ తగ్గిస్తాయి, గ్యాస్ సమస్యల్ని తగ్గిస్తాయి, అల్సర్స్ తగ్గిస్తాయి, అలాగే కీళ్ళ నొప్పులకు కూడా చాలా బాగా పనిచేస్తాయి. మరి ఉలవచారుని తరచూ తినడం మొదలు పెట్టేసేయండి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇదిగోండి నేను ఇలా బౌల్లోకి తీసుకున్నాను. ఓకే, సో మనకు బెల్లం పొడి కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆ వేడికి మనకి ఇలా కరిగినట్టయి కొంచెం మనకు ముద్దగా అవుతుందన్నమాట. అయినప్పటికీ కూడా ఒకవేళ మీకు ఇంకేమైనా పొడిగానే ఉంది అనిపిస్తే కనుక చెప్పాను కదా, కొంచెం మీరు పాలు వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. ఇలా వాటితో కలుపుకుంటూ మనకు చక్కగా ఒక లడ్డూలాగా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేతికి కాస్త నెయ్యి రాసుకుని ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఇలా లడ్డూల్లాగా తయారు చేసుకుంటాం. చేతికి నెయ్యి రాసుకుంటే ఏంటంటే మనకు కాస్త అవుటర్ లేయర్ అంతా నెయ్యిగా ఉంటుంది కదా, సో టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే మనకు బైండింగ్ అంటే ఇలా చక్కగా ప్రాపర్గా వస్తుంది. అందుకే మనకు వేడిగా ఉన్నప్పుడే, వేడి మీద ఉన్నప్పుడే మనం బెల్లం పొడి వేసేసాం. సో దానివల్ల ఏంటి అంటే మనకి కొంచెం ఆ మెత్తదనము, లడ్డూలు చుట్టడానికి ప్రాపర్ కన్సిస్టెన్సీ అనేది మనకు ఆల్మోస్ట్ 95% మనకు బెల్లం కూడా ఇచ్చేస్తుంది. సో లోపలే మనకు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా మనం అలా తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటాయి. చూసారు కదా, ఇలా చక్కగా టేస్టీగా గోధుమ రవ్వ లడ్డు రెడీ. సో రొటీన్గా చేసుకునే మనకు రవ్వ లడ్డూలా కాకుండా కొంచెం కొత్తగా, కొంచెం ఆరోగ్యకరంగా ఈరోజు అమృతం మీ అందరికీ పరిచయం చేసింది. మరి మీరు నేర్చుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోధుమ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదం తరుగు కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, కొబ్బరి పొడి 1 కప్పు, బెల్లం పొడి 1/2 కప్పు, ఉప్పు చిటికెడు. గోధుమ రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బాదాం తరుగు, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరికాస్త నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి దోరగా వేగాక అందులో గోధుమ పిండి, కొబ్బరి పొడి, చిటికెడు ఉప్పు, బెల్లం పొడి, నెయ్యి వేసి రంగు మారేంత వరకు వేయించుకొని చివరిగా వేయించుకున్న బాదాం, జీడిపప్పును కూడా వేసి కలిపి చల్లారాక లడ్డూల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోధుమ రవ్వ లడ్డు రెడీ. చూసారు కదా, గోధుమ రవ్వ లడ్డు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సాత్వికమైన రవ్వ లడ్డు. ఎందుకంటున్నాను అంటే మామూలుగా రవ్వ లడ్డు తిన వెంటనే కొంచెం స్వీట్గా అలా తెలిసిపోతుంది కదా మనకి, ఇది అలా తెలియట్లేదు. అందుకే అన్నాను సాత్వికమైంది అని. అంటే అందరికీ ఈ మధ్యకాలం జనరేషన్కి కావాల్సిందే ఎక్కువ స్వీట్ వద్దు, డైటింగ్, షుగర్స్. ఓకే, సో చాలా మైల్డ్ స్వీట్నెస్, చాలా అంటే రవ్వ లడ్డు అని తెలుస్తుంది, ప్రాపర్ రవ్వ లడ్డుయే. ఇంకా వేరే అసలు గోధుమ పిండి వేసామా అవన్నీ ఏం తెలియట్లేదు, కానీ స్వీట్నెస్ మాత్రం చాలా మైల్డ్గా ఉంది. సో చాలా మంచిది కూడా అంది అందరికీ మంచిదే, పిల్లలకైనా ఎవరికైనా కూడా మంచిదే. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.